గుంటూరు నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఫిబ్రవరి 3న జరుగుతాయని కమిషనర్ పోలి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్, ఓటర్ల లిస్టు గురువారం ప్రకటించామని చెప్పారు. ఈ నెల 22 నుండి 24వ తేదీ వరకు జీఎంసీ అదనపు కమిషనర్ ఛాంబర్లో నామినేషన్లు దాఖలు చేయవచ్చునన్నారు. 27న నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుందని, అదే రోజు వ్యాలిడ్ నామినేషన్ల ప్రకటన చేస్తామని చెప్పారు. ఈ నెల 30 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని, అనంతరం తుది పోటీలోని అభ్యర్థులను ప్రకటిస్తామన్నారు. ఫిబ్రవరి 3న ఎన్నిక లెక్కింపు ఫలితాల వెల్లడి జరుగుతుందని తెలిపారు. ఏమడిగాడు, ఎలా ఉన్నాడు అనేది నాకు సంబంధం లేని విషయం. వాళ్ళు బయట ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. బట్ యాజ్ పర్ ప్రొసీజర్, యాజ్ పర్ రూల్ నాకు కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఆ లిమిటేషన్స్లోనే నేను యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాట్సాప్ మెసేజ్ల్లోనూ వస్తాం, లెటర్లో ఏమేమి అంశాలు పొందుపరిచాడు అనేది మీ అందరికీ తెలుసు, పేపర్లో కూడా వచ్చినాయి. సో యాజ్ పర్ ప్రొసీజర్ వెళ్తుంది ఫైల్. సంక్రాంతి సంబరాల్లో మేయర్ గారి పేరు లేకుండానే, ప్రచురించకుండానే సంబరాలు నిర్వహించారు. ఇది అవమానం చేశారు, మేయర్ సీటుకి అవమానం చేశారు. ఐ థింక్ మీరందరూ చూస్తుంటారు సంక్రాంతి సంబరాలు, ప్రజలు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. మీరే చూస్తుంటారు అక్కడ పెట్టిన బ్యానర్స్ కానీ డాస్ మీద. ఎవ్వరికి ప్రోటోకాల్ అండి నేను పాటించాల్సిన అవసరం నాకుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణం యొక్క ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. బస్ అది సెమీ అఫిలియేటెడ్. సో ఇంకొకటి ఏంటంటే, అయినప్పటికి కూడా జిఎంసీ అసిస్ట్ చేస్తుంది కాబట్టి, జిఎంసీ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి, యాజ్ పర్ ప్రోటోకాలు ఎవరెవరికి ఇన్విటేషన్స్ పంపించాలి. సో ఎవరికి మా దగ్గర ప్రోటోకాల్ ఆఫీసర్ ఉంటారు. ఇట్లా కలెక్టరేట్లో డిఆర్ఓ గారు ప్రోటోకాల్ ఆఫీసర్, మా దగ్గర DC2 ప్రోటోకాల్ ఆఫీసర్ ఉన్నారు. అట్లాంటి సెక్రటరీ గారు వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా తెలియజేయాల్సిన ప్రతి ఒక్కరికి ఒకసారి కాదు చాలాసార్లు ఫోన్ చేశారు. పర్సనల్